నిర్గమకాండము 15వ అధ్యాయం మొదటి వచనం చదువుకున్నాం. నిర్గమకాండము 15వ అధ్యాయం మొదటి వచనం. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులు యెహోవాను గూర్చి కీర్తన పాడిరి. యెహోవాను గూర్చి గానము చేసేదను, ఆయన మిగుల అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతును ఆయన సముద్రంలో పడద్రోసెను. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయన నా దేవుడు, ఆయనను నేను వర్ణించెను. ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమను నుతించెదను. ప్రేమ కలిగిన తండ్రి, మా పితరుడైన అబ్రహాము, ఇస్సాకు దేవా పూజించి కొలిచి నమ్మిన దేవుడు, ఏ దేవుడైతే ఐగుప్తు బానిసత్వం నుంచి ఫరో యొక్క బలాన్ని ఎదిరించి నా దేవుడు బయటకు తీసుకొని వచ్చినాడు. ఈరోజు ఆ దేవుణ్ణి మేము ఆరాధించడానికి వచ్చాము. ఆ దేవుడు మా దేవుడు అని చెప్పుకోవడానికి, ఆ దేవుని గురించి మేము కూడా గానం చేయడానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి నేను స్తుతిస్తున్నాను. ఎంతోమంది భక్తులతో పాటు ప్రభువా ఇక్కడ చిన్న మందగా ఈ సన్నిధికి వచ్చి ఉన్నాం దేవా. నిన్ను ఆరాధించే విధంగా ఈ యొక్క వాక్యపు వెలుగులో ప్రభువా మా హృదయాలను పరిశుద్ధాత్మ సహాయం చేత మీరే సిద్ధపరచండి. ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చదువుకున్న ఈ మాటలు ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుంచి బయటికి వచ్చినప్పుడు, బయటికి వచ్చినా కూడా ఫరో వదలలేదు. బయటికి వచ్చినా కూడా ఫరో వదిలిపెట్టలేదు. ఒకనొక పరిస్థితి వచ్చింది. ముందు చూస్తే సముద్రం, వెనక చూస్తే ఫరో సైన్యం. కొన్నిసార్లు విడిపించబడ్డములే అనుకునే లోపే ఇరికించబడినట్లుగా జీవితాలు మారిపోతాయి. కొన్నిసార్లు విడుదల పొందాము, ఫ్రీ అయ్యాము అనుకునే లోపే మళ్ళీ బంధించబడినట్టు అయిపోతాం. ఇశ్రాయేలు ప్రజలు ఎట్టొకట బయటకు వచ్చాము, విడిపించబడ్డాము, అమ్మయ్య అనుకునే లోపే ముందేమో సముద్రం మూసేసింది, వెనకేమో ఫరో సైన్యము చుట్టూ మరి కమ్ముకుంది. అలాంటి పరిస్థితిలో దేవుడు ఎంత గొప్పగా సహాయపడతాడో, సహాయపడినాడో చెప్పడానికి రాయబడిన గ్రంథము నిర్గమకాండము. అందులో 14-15 అధ్యాయాల్లో ఈ యొక్క చరిత్ర రాయబడుతూ వచ్చింది. ఆ రాత్రి సముద్రం దగ్గరికి వచ్చారు ప్రజలు. సముద్రం దాటాలంటే భయం అవుతుంది. వెనక చూస్తే ఫరో తరుముతా ఉన్నాడు. కోపం వచ్చింది. ఎప్పుడైతే కోపం, బాధ వచ్చి ఏమి చేయలేని నిస్సహాయ స్థితి వచ్చిందో, వాళ్ళు తిట్టుకోవడమే కాకుండా మోషేను తిట్టుకుంటున్నారు. మాకు సమాధులు లేవందించావా? ఐగుప్తులో చచ్చిపోతే మేలు కదా, ఆ పని కిందే చచ్చిపోతే మేలు కదా, మా జోలికి రావద్దని చెప్పినాం కదా, ఎందుకు వచ్చావని చెప్పి వాళ్ళకు వచ్చిన బాధను బట్టి, శ్రమను బట్టి, ఏం చేయాలో అర్థం కాని ఆ పరిస్థితిని బట్టి, మళ్ళీ మరణము మనల్ని తరుముకుంటా వచ్చింది అనే ఒక భయాన్ని బట్టి ఇశ్రాయేల్ ప్రజలు మాట్లాడుతూ వచ్చినారు. కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా భయంకరమైన బానిసత్వం నుంచి బయటకు వచ్చాము అనుకునే లోపే ఇంకొక చీకటి కలుపుకుంటుంది, ఇంకొక అలజడి కమ్ముకుంటుంది, ఇంకో
మరి బంధించబడే పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఫరోను దాటి, దేశాన్ని దాటి, శత్రువులను దాటి వచ్చాములే, ఇక మన మీద ఎవరు లేరు, ఎవరి బానిసత్వం కింద మన బ్రతుకులు లేవు, మనం పనిచేసి మనం బతుకుదాము, మన ఊరు మన దేశంలో మనం ఉందాము అనుకొని సంతోషపడ్డారు. కానీ ఆ సంతోషం ఎన్నో రోజులు కాదు కదా, ఎన్నో గంటలు కూడా బహుశా లేకపోయి ఉండొచ్చు. కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా కొన్ని సంతోషాలు కొన్ని రోజులే ఉంటాయి, కొన్ని వారాలే ఉంటాయి, లేదా ఒక సంవత్సరం మనం విడిపించబడ్డాము అనుకునే లోపే, ఒక దాంట్లో నుంచి బయటకు వచ్చాంలే అనుకునే లోపే మరొక దాంట్లో చిక్కుకుంటాం. ఒక బంధంలో నుంచి బయటకు వస్తే ఇంకొక బంధం, ఒక శ్రమ నుంచి బయటకు వస్తే ఇంకొక శ్రమ, ఒక పోరాటాన్ని దాటి బయటకు వస్తే ఇంకొక పోరాటం, ఒక యుద్ధాన్ని దాటి బయటకు వస్తే ఇంకొక యుద్ధం. ఎప్పుడు జీవితాన్ని ఎరికించడానికి, జీవితాన్ని పట్టుకొని బంధించడానికి ఎప్పుడు ఉంటాయని చెప్పడానికి ఇశ్రాయేలు యొక్క జీవితము మనకి ఇక్కడ కనిపిస్తాము. కానీ అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు భయపడుతుంటే ఆ రాత్రి దేవుడు వచ్చి, దేవదూత వచ్చి వాళ్ళ వెనుకకెళ్ళి మనల్ని ఆవరించి, వాళ్ళ వెనుకకు వచ్చి ఆవరించి మేఘ స్తంభము వారి ఎద్దకు వెళ్ళి నిలబడింది. అది మనకు 14 మనకు కనిపిస్తుంది. దేవుడు ఇశ్రాయేలీలకి ఐగుప్తులకి మధ్యలో నిలబడ్డాడు, వాళ్ళకి వెనక్కి వెళ్ళి నిలబడ్డాడు. కొన్నిసార్లు దేవుడు మన ముందు ఉంటాడు ఇలాంటి పరిస్థితుల్లో, కొన్నిసార్లు మన వెనకాల కూడా ఉంటాడు. ఇక్కడ దేవుడు ఇశ్రాయేలు ప్రజల వెనకాల ఉన్నాడు. సముద్రం దాటడం ఒక భయం అయితే, వెనకాల ఉన్న శత్రువులను దాటడం ఇంకొక భయం. దేవుడు ఇక్కడ ముందు నడుస్తున్న ఆయన అప్పటిదాకా వచ్చి వెనకాల నిలబడ్డాడు. ఒక వ్యక్తి పక్షాన దేవుడు వెనకాల నిలబడటం అనే విషయాన్ని ఇక్కడ మనం బహు స్పష్టంగా కనిపిస్తుంది. కొన్నిసార్లు సముద్రము కంటే కూడా వెనకాల ప్రజల యొక్క భయమే ఎక్కువ ఉంటుంది. సముద్రము చంపుతుందనే దానికంటే, సముద్రంలో చచ్చిపోతాం అనే దానికంటే వెనకొచ్చే జనాలు చంపుతారనే భయమే ఇశ్రాయేలుకు ఆ రోజు కూడా ఉంది. అందుకనే దేవుడు ముందు ఉన్న ఆయన వెనక్కి వచ్చినాడు. వెనక్కి వచ్చి వాళ్ళకి, ఆ తరిమే వాళ్ళకి మధ్యలో దేవుడు నిలబడ్డాడు. ఈరోజు అలాంటి కొన్ని బంధించబడిన పరిస్థితులు వచ్చినప్పుడు, అర్థం కాని పరిస్థితులు మళ్ళీ చెలరేగినప్పుడు, అయోమయ పరిస్థితులు మళ్ళీ వచ్చినప్పుడు, దేవుడు ముందు భయాలన్నింటిలో ముందు నడవడమే కాదు, కొన్నిసార్లు వెనకాల భయాలు, మన వెనకాల భయపెట్టే పరిస్థితులు, మన వెనకాల మాట్లాడే మాటల్ని, మన వెనకాల బాధించే ఆ బాధని, వెనకాల భయాన్ని కూడా ఆయన తీసివేయడానికి మన వెనకాల వచ్చేవాడు, మన వెనకాల నిలబడేవాడు. ఆ వెనక ఎవరు లేరు అని మన లోకంలో అంటారు. మన వెనకాల దేవుడు ఉండేవాడు. ముందు సముద్రం పోనీయకపోయినా వెనక శత్రువులు తరుగుతున్నా దేవుడు ముందుండడమే కాదు, వెనకాలకు వచ్చి కూడా ఉండేవాడు. ముట్టనీయలేదా రాత్రంతా, చెయ్యి కాదు కదా వాళ్ళ దగ్గరికి చేరువరాకుండా దేవుడు కాపాడుతూ వచ్చినాడు. అందుకని ఆయన గురించి కీర్తన పాడి, దేవుని గురించి గానం చేస్తా, ఆయన మిగులు అతిశయించి జయించాడు, గుర్రమును దాని రౌతును ఆయన సముద్రాల్లో పడేశాడు అని చెప్పి ఈ కీర్తన రాశారు మోషే. ఆ రోజు ఏం చేశాడంటే దేవుడు అఫరో యొక్క సైన్యాన్ని, ఆ రథాలని వీళ్ళు దాటిన తర్వాత సముద్రాన్ని తిరిగి రప్పించడం చేత సముద్రంలో వాళ్ళు మునిగిపోయి వాళ్ళ శవాలన్నీ బయటకు వచ్చినాయి. ఒక్కడు కూడా మిగలలేదు. ఇశ్రాయేలు క్షేమంగా బయటకు వచ్చినారు. ఇది ఒక అద్భుతమైన సంఘటన.
కొన్ని జీవిత పరిస్థితుల్లో కొన్ని భయంకరమైన బానిసత్వం దాటొచ్చాం అనుకునే లోపే ఇంకొక చీకటి పరిస్థితి మనల్ని మోసేసినప్పుడు అడుగడుగున వస్తుంటాయి. ప్రతి సంవత్సరం రావచ్చు, ప్రతి నెల రావచ్చు, ప్రతి రోజు రావచ్చు. దేవుడు అనుమతి ఇచ్చినప్పుడు ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్తా ఉంటాం. ఒక పోరాటం తర్వాత ఇంకొక పోరాటం, ఒక యుద్ధం తర్వాత ఇంకొక యుద్ధం, ఒకసారి విడిపించబడ్డాక మళ్ళీ బంధించబడ్డాం. ఇలాంటి పరిస్థితులు ముందు కనిపించదు, ముందు సముద్రం, వెనక కనిపించదు, వెనక శత్రువులు, చచ్చిపోతే మేలు, శవాలు అయితే మేలు, సమాధులు లేక ఎప్పుడో ఆడైపోయింటే మేలని మనం ఎన్నోసార్లు మాట్లాడుకుంటాం. బాధితుల్లా ఏమి చేయలేక అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు కూడా ముందు ఉండేవాడే కాదు, మన వెనకాల ఉండేవాడు. మన వెనకాల ఉండి తరిమే ప్రతి శత్రువును నీళ్ళల్లో ముంచగలిగిన వాడు ఈరోజు మనం ఆరాధించడానికి వచ్చిన వాడు. అది మనుషులనే కాదు, మనల్ని కూల్చడానికి వచ్చిన ప్రతి ఆలోచన, మనల్ని పడదేయడానికి వచ్చే ప్రతి బాధని, మనల్ని వేధించే ప్రతి ఆ కన్నీళ్ళని, మనల్ని కూల్చేదేదో మనుషులే కాదు, కొన్ని పోరాటాలని, కొన్ని అనారోగ్యాల్ని, కొన్ని ఇబ్బందుల్ని, కొన్ని అప్పుల్ని, కొన్ని ఇష్టమైన పరిస్థితులు మన జీవితాన్ని కూల్చడానికి ప్రయత్నం చేస్తాయి. ముందుకు వెళ్లకుండా ప్రయత్నం చేస్తాయి, వెనక భయపెడతాయి. కానీ అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఊరుగా నిలబడితే ఎంతగా దేవుడు ద్వారాలు తెరవగలడు, ముందు సముద్రాన్ని చీల్చగలడు, వెనక శత్రువులను ముంచగలడు. ఈరోజు మనకు కావాల్సిన దారి ఆయన చూపించగలడు, వెనకొచ్చే ప్రెజర్ ని ఆయన నేలమట్టం నీళ్ళల్లో చేయగలడు. ఈరోజు అలాంటి గొప్ప దేవుడు. అందుకే అంటున్నాడు 2వ వచనంలో, యెహోవాయే నా బలము, యెహోవాయే నా గానము, నాకు రక్షణ కూడా ఆయనే, నా దేవుడు ఆయనే, ఆయన వర్ణిస్తా, నా పితరుల దేవుడు ఆయనే, ఆయన మహిమను స్తుతిస్తానంటున్నాడు. ఇలాంటి గొప్ప దేవుడు నా దేవుడు, నా బలము, ఈజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ మై లైఫ్. నా దేవుడే యెహోవాయే నా బలము, యెహోవాయే నా గానము, యెహోవాయే నా రక్షణ. నా పితరుల దేవుడు ఆయనే, నా దేవుడు ఆయనే, నేను ఆయన వర్ణిస్తా, ఆయన స్తుతిస్తా అని చెప్తున్నాను. ఈరోజు ఇలాంటి అద్భుతమైన దేవుడు వెనక వచ్చే శత్రువులైనా, ముందు వచ్చే పోరాటాలైనా కూల్చగలిగి మన బలముగా, మన దేవుడిగా, మన పితరులు కూడా నమ్మిన దేవుడుగా ఈరోజు మన పక్షాన ఉండగలిగిన వాడు, ఉండేవాడు ఆయన. తర్వాత 3వ వచనం నుంచి చెప్తా ఉన్నాడు, యెహోవా యుద్ధశూరుడు. యెహోవా అని ఆయనకు పేరు. ఆయన ఫరో రథములను, అతని సేనను సముద్రంలో పడదోశాడు. అతని అధిపతుల్లో శ్రేష్ఠులు ఎర్ర సముద్రంలో మునిగిపోయారు. అగాధ జలములు వారిని కప్పెను, వారు రాతి వలె అడుగంటిపోయిరి. యెహోవా నీ దక్షిణాస్తం వాళ్ళ ముందు అతిశయించును. యెహోవా నీ దక్షిణాస్తము శత్రువుని చితకగొట్టును. నీ మీదికి లేచేవారిని నీ మహిమాతిశయం వలన అణచివేయదు. నీ కోపాగ్ని రగులజేయదు, అది వారిని చెత్త వలె దహించును. నీ రాశిక రంధ్రముల ఊపిరి వల్ల నీళ్లు రాశిగా కూర్చబడెను, ప్రవాహాలు వచ్చి గొప్పగా నిలిచెను. అగాధ జలములు సముద్రముల మధ్య గడ్డకట్టెను. తరిమేదను, కలుసుకునేదను, దోపుడు సొమ్ము పంచుకొదెన్నదు, వాటి వల్ల నా ఆశ తీర్చుకునేదను అని, నా కత్తి దూసేదను, నా చెయ్యి వారిని నాశనం చేయనని శత్రువు అనుకున్నాడు. కానీ నీవు నీ గాలిని విసరితివి, సముద్రం వారిని కప్పెను, వారు మహా అగాధమైన నీళ్లలో సీసము వలె మునిగిరే.
ఈ వచనాలన్నిటిలో కూడా దేవుడు ఒక యుద్ధశూరుడిగా శత్రువులను ఎలా జయించాడో, సముద్రాన్ని ఎలా గడ్డగట్టించాడో, సముద్రాన్ని తన నాసిక రంధ్రంలోని మరి దాని వల్ల ఎలా మరి చీల్చాడో చెప్పబడుతుంది. ఆయన మీదికి లేచేవారిని ఆయన కోపాగ్ని చేత ఎలా రగులు చేస్తాడు, ఆయన దక్షిణాస్తం ఎలా బలమొంది శత్రువులను ఎలా అనగదొక్కిద్దో చితకగొట్టిద్దో చెప్తా వచ్చినాడు. మన ముందు మన వెనకాల నిలబడి సహాయం చేసి మనతో ఉండే దేవుడే కాదు, మన యుద్ధశూరుడు ఆయన. శత్రువుల విషయంలో మన యుద్ధశూరుడు. శత్రువులను అది సముద్రమైనా అది మనుషులై సముద్రాన్ని ఎండగట్టగలిగిన వాడు, మనుషులను మాత్రం చితకొట్టగలిగిన వాడు. రెండు విధాలమైన శత్రువులు వస్తాయి. కొన్ని సముద్రంలాగా థింగ్స్ అవ్వచ్చు, కొన్ని ఫరో సైన్యం లాగా మనుషులు అవ్వచ్చు. మనిషికి రెండు రకాల బాధలు వస్తాయి. ఒకటి పరిస్థితులను బట్టి కలిగే బాధలు అయితే, మిగతా ఎన్ని మనుషులను బట్టి కలిగే బాధలు, బ్రతికున్న వారి వల్ల వచ్చే బాధ. మనుషులను బట్టి వచ్చే యుద్ధాలు కొన్ని అయితే, పరిస్థితులను బట్టి వచ్చే యుద్ధాలు కొన్ని. ఈరోజు దేవుడు సముద్రమున మీదకి యుద్ధముకు హోరి లేసిన పరిస్థితులు, లేదా మనుషులు మన వెనకాల కత్తులు రథాలు తీసుకొని పరిగెత్తి పట్టుకొని తరుముతా నరుకుతా అని వెనకాల పడి వచ్చిన వెనకాలొచ్చేవా శత్రువులనైనా, ముందు హోరెత్తి మన మీదకి వచ్చే శత్రువులనైనా దేవుడు గడ్డగట్టించేటట్టు సముద్రాన్ని చేసినట్టుగా చేయగలడు. దేవుడు నీళ్ళల్లో లేవలేకుండా చితకొట్టినట్టుగా మనుషులను కూడా చేయగలడు. ఈరోజు ఇలాంటి యెహోవా అని ఆయన పేరు, యుద్ధశూరుడు అని పేరు. ఈరోజు అలాంటి దేవుడు మన పితరులు నమ్మిన దేవుడు. ఈరోజు క్రైస్తవ సంఘం మొత్తం నమ్మిన దేవుడు. ప్రపంచంలో ఎన్నో వేల మంది కోట్ల మంది ఆరాధిస్తూ ఈరోజు ఆయన పొగడే ఆ దేవుడు ఈరోజు మన దేవుడు. అది పరిస్థితులను బట్టి కలిగే యుద్ధాలైనా, మనుషులను బట్టి కలిగే యుద్ధాలైనా, మన మనసును హృదయాన్ని శరీరాన్ని కూల్చి ఏ యుద్ధాలైనా, మనలో కృంగదీసే యుద్ధాలైనా, బయట పడలేమనే యుద్ధాలైనా, వెనకాలొచ్చి చంపుతారు లేదా ముందు చంపుతారని చెప్పి భయపడే ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుడే సముద్ర ఘోషని, దేవుడే వెనకాల హోరెత్తిన వారి ఓరు కేకల్ని, వాళ్ళ మాటల్ని, వాళ్ళ యొక్క చెప్పుకున్న ప్రతి దాన్ని నీళ్ళల్లో నోర్లు మోపించినాడు దేవుడు, నీళ్ళల్లోనే కప్పిపెట్టినాడు దేవుడు. ఈరోజు అలాంటి దేవుడు మన మీదికి లేచిన ప్రతి దాన్ని, మన మీదికి లేచిన ప్రతి దాన్ని మన మనసును కృంగజేసి, జీవితాన్ని కృంగజేసి, ఆత్మీయ జీవితాన్ని కృంగజేసి ప్రతి దాన్ని కృంగ చేయగలిగిన, పూల కొట్టగలిగిన, చితక కొట్టగలిగిన, మన మీదికి లేవకుండా, ముందు నుంచి రాకుండా, వెనక నుంచి రాకుండా చేయగలిగిన వాడు. అందుకే చెప్తున్నాడు 11వ వచనంలో, యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడయ్యా? పరిశుద్ధతను బట్టి చూస్తే నీవు మహనీయుడవు, స్తుతికీర్తనలను బట్టి చూస్తే పూజ్యుడవు, అద్భుతాలు చెయ్యువాడు, అసలు నీ వంటి వాడెవడు? నీ దక్షిణ హస్తము చాపితివి, భూమి వారిని మృంగివేసెను. నీవు విమోచించిన ఈ ప్రజల్ని నీ కృప చేత తోడుకొని పోతివి, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధ ఆలయానికి నడిపించితివి. ఈ విషయాన్ని జనాలు విని దిగులు పడతారు, ఫిలిస్తీయుల నివాసులకు వేదన కలిగిద్ది, ఎదోము నాయకులు కలవరపడతారు, మోయాబు బలిష్ఠులకైతే వణకు పుట్టిద్ది.
కనాను నివాసులందరూ దిగులుంది కరిగిపోదురు. భయము, అధిక భయము వాళ్ళకు కలిగింది. యెహోవా నీ ప్రజలు అద్దరి చేరే వరకు, నీవు సంపాదించిన ఈ ప్రజలు అద్దరి చేరే వరకు నీ బాహుబలం చేత పగవారు రాతి వలె కదలకుందురు. నీవు నీ ప్రజను తోడుకొని వచ్చేదవు. యెహోవా నీ స్వాస్థ్యమైన కొండ మీద నా ప్రభువా నీవు నివసించు నిర్మించుకొని చోట నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు నిలవ పెట్టెదవు. నీవు నిరంతరము ఏలువాడవు. చేసిన దానికి స్తుతించడమే కాదు, నువ్వు చేసిన కార్యాలను బట్టి నీలాంటి దేవుడు ఎవడు ఉన్నాడు? పరిశుద్ధతలోనైనా, స్తుతి కీర్తనలను బట్టి అయినా, అద్భుతాలు చేయటంలోనైనా నీ వంటి వాడు ఎవడు? నీ దక్షిణాస్తంతో తీసుకొని వచ్చావు, నీ కృపచేత వాళ్ళని తోడుకొని వచ్చావు. ఈ విషయాన్ని కనానీయులు, ఫిలిస్తీయులు, ఎదోమీయులు, మోయాబీయులు విని గడగడగ వణుకుతారు. అలాగే వణికారు కూడా. అంతేకాకుండా నీ ప్రజలు నువ్వు నివసించే దగ్గరికి వచ్చేంత వరకు వాళ్ళను తోలుకొని పోతావు, వాళ్ళని నిరంతరం ఏలే వరకు వాళ్ళని నడిపిస్తావు అని చెప్పి ఈ వచనంలో రాయబడుతూ వచ్చారు. దేవుడు గతంలో ఉన్న బాధల్ని, యుద్ధాల్ని, పోరాటాలని కాదు, భవిష్యత్తులో రాబోయే శత్రువులు, అది కనానైనా, మోయాబైనా, ఫిలిస్తీ అయినా, ఎదోమైనా, ఎవరైనా, ఎందుకంటే వీళ్ళకి తెలుసు ముందు కనానీయులు ఉన్నారు, ఎదోమీయులు ఉన్నారు, మోయాబీలు ఉన్నారు, వీళ్ళందరితో యుద్ధాలు చేయాలి. దేశానికి వెళ్ళాలంటే వీళ్ళందరితో పోరాడాలి. అవి ఇంకా పెద్ద యుద్ధాలు. అక్కడ మళ్ళీ భయం అయింది, మళ్ళీ అక్కడ మనము ఏంది మళ్ళీ వీళ్ళతో యుద్ధాలు, ఇక్కడ ఓడిపోతామని మళ్ళీ అక్కడ టెన్షన్ పుట్టొచ్చు. అందుకనే నువ్వు చేసే కార్యాలు ఎంతో గొప్పవి, నువ్వు చేసిన కార్యాలు ఎంతో అద్భుతాలు. ఆ విషయాలు శత్రువులు విని ఫిలిస్తీన్లకు వేదన కలిగింది, జనాలకైతే దిగులు కలిగింది. ఎదోము నాయకులు కలవరపడతారు, మోయాబులు బలిష్ఠులు కూడా వణుకుతారు, కనాను నివాసులు అయితే దిగులు పడి కరిగిపోతారు అని చెప్తూ నీ ప్రజలను అందరికీ చేర్చేంత వరకు, నీ ప్రజలు నువ్వు నివసించడానికి నిర్మించిన ఆ పరిశుద్ధాలయానికి తోడుకొని వచ్చేంత వరకు నీ కృపతో తోడుకొని పోయే దేవుడువు, వాళ్ళు నిరంతరము నడిపించే దేవుడు అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ దేవుడు ప్రజెంట్ ఉన్న యుద్ధాలను దాటించడమే కాదు, రాబోయే యుద్ధాలు, రాబోయే శత్రువులు, రాబోయే పోరాటాలు, రాబోయే సుడిగుండాలు, రాబోయే కన్నీళ్లు, రాబోయే శ్రమలు, రాబోయే ప్రతి దాంట్లో కూడా వాళ్ళు భయపడేటట్టు చేయగలరు. దేవుడు మన పక్షాన ఉంటాయి, మనల్ని చూసి దిగులు పడేటట్టు చేయగలరు. మన మీదకి వచ్చిన అవి జయం పొందలేవు, రావడానికి భయపడతాయి. అందుకే యెహోషువ గ్రంథంలో ఒక స్త్రీ చెప్తుంది, మీ దేవుడు ఐగుప్తులో మిమ్మల్ని విడిపించడానికి చేసిన కార్యాలు చూసి మా గుండెలు కరిగి నీరైపోయినాయి అంటారు. అన్ని వాళ్ళని దాచిపెట్టి. ఎందుకంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజల దగ్గర ఎంత అద్భుతాలు చేసి విడిపించుకొచ్చాడో, ఎంత యుద్ధశూరుడుగా వాళ్ళతో ఉన్నాడో విని కనానీయులు, ఫిలిస్తీయులు, ఎదోమీయులు గజ గజ వణికారు, గుండెలు కరిగిపోయినాయి. ఈరోజు దేవుడు మన పక్షాన ఉంది. సాతాను ఓడించి, సాతాను దురాత్మల ప్రతి సమూహాన్ని ఆయన శిలువ రక్తము చేత జయమిచ్చి ఈరోజు సాతాన్ అంటే గడగడ ఉనికిపోతున్నాడు. యేసుక్రీస్తు అంటే సాతాన్, దురాత్మల సమూహాలు ప్రభు రక్తముకు, ప్రభు యొక్క శరీరానికి ఉనికిపోతున్నాయి. పరిశుద్ధులను టచ్ చేయాలంటే టచ్ చేయట్లేదు, విశ్వాసుల జోలికి రావడానికి భయపడుతున్నాయి. ఎందుకంటే దేవుడు ఈరోజు సంఘమైన తన ప్రజల కోసం చేసిన అద్భుతం, లోకంలో నుంచి విడిపించి, పాపంలో నుంచి విడిపించి పరలోకానికి తీసుకెళ్ళడానికి చేసిన యుద్ధం, సాతాను సమూహాలు విని గడగడ గడగడ వణుకుతున్నాయి.
ఓడిపోయి పారిపోతున్నాయి. ఈరోజు అలాంటి నిజమైన రక్షకుడు యేసుక్రీస్తు మనకున్నాడు. ఆ రోజు ఇశ్రాయేలును విడిపించడానికి బయలుదేరిన యెహోవా ఆ రోజు వాళ్ళకుంటే, ఈరోజు అదే యెహోవా యేసుక్రీస్తుగా మన కోసం వచ్చి మన శత్రువైన సాతాను, మన రోగాలు, మన బాధలు, కన్నీళ్లు, శాపాలు, దరిద్రతలు తెచ్చిపెట్టిన సాతానుతో, మూలుగును, దుఃఖాన్ని, వేదనను, శాపాన్ని, ప్రతి దాన్ని, ప్రతి బాధకు కారణమైన మూల పురుషుడైన సాతాన్ని, అపవాదిని జయించి, చితకదొక్కించి, వాడిని ఓడించి, శిలువ దగ్గరికి తీసుకొచ్చి అందరి ఎదుట బహాటంగా ఓడిన వ్యక్తిగా కనపరిచి, ఈరోజు మనకు విజయాన్ని ఇచ్చేవాడు, మనకు జయాన్ని ఇచ్చినవాడు, ధైర్యం ఇచ్చినవాడు, మనం పరలోక స్వాస్థ్యము చేరే వరకు మనల్ని నడిపించే పరిశుద్ధాత్మ దేవుడు, మనం విడిపించిన మన రక్షకుడు. ఈరోజు దేనికి ఒక విశ్వాసం భయపడ్డంటే అది మరణమైన, కన్నీళ్ళైనా, వీధనైనా, శ్రమలైనా, అవమానాలైనా, ఒక విశ్వాసి, ఒక సేవకుడు ధైర్యంగా ప్రభు కోసం వెళ్తున్నాడంటే, జీవిస్తున్నాడంటే అది యేసుక్రీస్తులో ఉన్న ధైర్యం. దేనికి భయపడ్డు అని చెప్పగలిగే ధైర్యం, ఏది భంగ చేయలేదు అని చెప్పే ధైర్యం, వాళ్ళ పక్షాన ఉన్న దేవుడు వాళ్ళ కోసం యుద్ధం చేసిన వాడు, అది శిలువ యుద్ధం, మరణ యుద్ధం చేసిన వాడు, ప్రాణ త్యాగం చేసిన వాడని చెప్పి మన వైపు చూడడానికి ఈరోజు సాతాను, శత్రు సమూహాలు భయపడుతున్నాయంటే అది యేసు ప్రభువు చేసిన త్యాగం. తండ్రి దగ్గరికి చేర్చడానికి, నిత్యమైన స్వాస్థ్యమైన సియోనుకు చేర్చడానికి, ఆయన నిరంతరము ఏలే రాజ్యంలో చేర్చడానికి దేవుడు భవిష్యత్తులో కూడా మనతో ఉండినవాడు, ఉండగలిగిన వాడని చెప్పి ఈరోజు ఈ వచనాల ద్వారా చెప్తున్నాడు. ఈరోజు అంత గొప్ప దేవుడు, ఈరోజు అంత మంచి దేవుడు, ఈరోజు మనం ఆరాధించడానికి వచ్చినవాడు. కాబట్టి మాటలు బట్టి కొద్ది నిమిషాలు దేవుణ్ణి ఆరాధించాలి. ఇలాంటి యెహోవా, ఇలాంటి యేసుక్రీస్తు, ఇలాంటి పరిశుద్ధాత్మ దేవుడు రోజు మనతో ఉన్నాడు. ఆయన మన దేవుడు, నా దేవుడు, నా పితరుల దేవుడు. యెహోవా ఏ నా బలము, యెహోవా ఏ నా గానం, ఆయనే నా దేవుడు, నా పితరుల దేవుడు కూడా ఆయనే. నా పితరులను వెనకాలే ఉంది, శత్రువు ముట్టకుండా కాపాడింది ఆయన. నా దేవుడు యుద్ధశూరుడుగా సముద్రాన్ని ఎండబెట్టి, వెనకాలొచ్చే సముద్రాన్ని అదే సముద్రంలో కలిపి నన్ను మాత్రం బయటికి తీసుకొచ్చిన వాడు. నా దేవుడు భవిష్యత్తులో నా కోసం చేసిన ప్రతి యుద్ధములో నా పక్షమై నిలిచేవాడు, నాకు భయం లేకుండా చేసిన, నాకు ధైర్యం ఇచ్చిన వాడు. నేనంటే సాతానుకు భయము, శత్రువులకు భయము అయ్యేటట్టు చేసిన వాడు. తన మరణం వల్ల, తన రక్తం వల్ల, తన శరీరాన్ని వల్ల రోజు సాతాను భయపడుతున్నాడంటే, ఆ ప్రాయశ్చిత్తానికి భయపడి వణికినాడంటే, ఓడిపోయాడంటే దేవుడు చేసిన త్యాగం. ఒక మనిషిగా ఆయన రావడం బహుశా సాతాను అనుకొని ఉన్నాడు, వీళ్ళని ఎలా కాపాడుతాడు, పాపంలోకి నెట్టించి నరకంలోకి నెట్టిస్తే వీళ్ళు ఎలా బయటకు వస్తారని సాతాను అనుకొని ఉండొచ్చు. వాడికి తెలియకపోయిండొచ్చు ఈ దేవుడు వాళ్ళ కోసం మనిషిగా వెళ్ళి, ఈ దేవుడు వాళ్ళ కోసం మరణం దాకా కూడా వెళ్తాడని తెలిసి ఉండదు, మన ఊహలకు కూడా అంది ఉండదు. ఎందుకంటే వాడు దేవుడు కాదు కాబట్టి. అందుకనే మానవుల్ని పాపం చేపించి మొత్తం నాదే అనుకున్నాడు. వీళ్ళ కోసం ఎవరు వస్తారు, ఎలా కాపాడుతారు అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే ఆయన మనిషిగా వచ్చి తన శరీరం రక్తంతో యుద్ధం చేసి సాతాను, శత్రువులను, సమూహాలను, లోకంలో శరీరంతో పడే ప్రతి శోధనను ముగించి
ఒక జయవీరుడుగా లేచినప్పుడు ఆయన ముందు అందరూ నివ్వెరపోయారు, ఓడిపోయారు, భయపడిపోయారు. ఈరోజు అలాంటి గొప్ప దేవుడు మనం ఆరాధించడానికి వచ్చిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇలాంటి గొప్ప దేవుడు మన జీవితాల్లో కలిగి ఉండడం నిజంగా మన ధన్యత. ఈయన మన దేవుడే కాదు, పితరుల దేవుడు. ఈ మాటలను బట్టి దేవుణ్ణి 10 నిమిషాలు మనం ఆరాధించాలి. ప్రేమ, మహిమ, ఘనత అప్పుడు కూడా ప్రభావ పొందడానికి అర్హుడవు దేవునైనా. నీకు ఏమిచ్చి మేము నీ రుణాన్ని తీర్చుకోగలం దేవా? ఒక దేవుడు ఒక మనిషికి ఎంత సపోర్ట్ గా ఉంటాడో, వెనకాల ఉంటాడో, యుద్ధాల్లో ఉంటాడో, రాబోయే యుద్ధాల్లో కూడా ముందుగానే భయం పుట్టించి మా జోలికి రాకుండా చేస్తాడు. రోజు అలాంటి మా దేవుణ్ణి మేము ఆరాధించడానికి వచ్చాం. ఆయనే మా యెహోవా, ఆయనే మా యేసుక్రీస్తు, ఆయనే మా పరిశుద్ధాత్మ దేవుడు. ఈరోజు ఈ దేవుణ్ణి మేము కలిగి ఉన్నామంటే కొన్నిసార్లు ఇశ్రాయేలు ప్రజలాగా ముందు వెనకాల 2 వైపులా శత్రువులు రావచ్చు. కొన్నిసార్లు శత్రువు తరుముతా, పట్టుకుంటా, నరుకుతా అని వెనకాల రావచ్చు. కొన్నిసార్లు ఇంకా మేము అక్కడికి వెళ్ళక ముందే మా శత్రువులు రెడీగా మేము వస్తామని ఎదురు చూస్తూ కూర్చొని ఉండొచ్చు యుద్ధాల కోసమని. రీతిగా మా జీవితాల్లో అలాంటి ఆయా పరిస్థితుల్లో కూడా ప్రజెంట్ యుద్ధంలో, రాబోయే యుద్ధంలో, ప్రతి దానిలో కూడా మా వెనకాల ఉండేవాడు అని, మా పక్షాన యుద్ధ శూరుడవని, నీ పేరు యెహోవా అని, ఈరోజు ఆయన మాకు దేవుడని, ఆయన లాంటి వాడు ఎవడు అని చెప్పి రోజు నిన్ను ఆరాధిస్తున్నాం. దేవుడు నీలాంటి వాడు ఎవడు? ప్రపంచ చరిత్రలో నీలాంటి వ్యక్తి దేవుడు లేరు నాయన. ఇలాంటి వ్యక్తి మా జీవితాల్లో దొరకడం అదృష్టం నాయన, మా ధన్యత ప్రభా. నేను చేసుకున్న పుణ్యము ప్రభా, అది ఎంత భాగ్యం ఇచ్చారు నాయన. ఇలాంటి వ్యక్తిని మా దేవుడిగా కలిగి ఉండడానికి, ఇలాంటి వ్యక్తిని మా జీవితాల్లో మేము ప్రతి క్షణము అనుభవించడానికి, ఇలాంటి దేవుడు మాతో ఉన్నాడనే భావాన్ని మాలో అనుక్షణము మీరు కలిగిస్తున్నందుకు ఈ వందనాలు. ఈ దేవుడే ఇశ్రాయేళ్ల దేవుడు. ఈ దేవుడే సముద్రంలో ఫరోను ఉంచిన దేవుడు. ఈరోజే కనాను, మొయాబు, ఫిలిస్తీయు, యెబూసీలు వాళ్ళందరినీ జయించి స్వాస్థ్యంగా పంచిపెట్టిన దేవుడు. ఈరోజు మా జీవితాలకు సరిపోయిన వాడు, జరిగిన యుద్ధాల్లో మాతో ఉన్నవాడు, జరగబోయే యుద్ధాలు, పోరాటాల్లో కూడా మాకు సహాయం చేయగలిగినవాడు. ఇన్నేళ్ళు, ఇన్ని సంవత్సరాలు మాకు సహాయం చేసిన వాడే కాదు, మిగిలిన సంవత్సరాలు, మిగిలిన జీవితంలో అవి ఏ విధమైన పరిస్థితుల నుంచి వచ్చిన యుద్ధాలైనా, మనుషుల నుంచి వచ్చిన యుద్ధాలైనా మాకు సహాయం చేయగలిగిన వాడు. రోజు మాకున్నందుకై హృదయపూర్వకంగా స్తుతిస్తున్నాను. ఈ దేవుడు మాతో ఉంటే మేము ఊరుకనే ఉంటే ప్రభా మాకు విజయం వస్తుంది, రక్షణ వస్తుంది. అలాంటి దేవునికి మేము ఏమిచ్చి ఆయన రుణాన్ని తీర్చుకోలేమని నీ సన్నిధిలో ఈయన మా దీన స్తుతి ఆరాధన మా రక్షకుడునైనా మా ప్రభువునైనా యేసుక్రీస్తు వారి నామములోనే సమర్పిస్తున్నాము తండ్రి.